హిందుత్వం అంటే ఇదే షాకింగ్ నిజం, సనాతనం అనంతం, మీకు తెలియని సత్యం. హిందుత్వం అంటే ఏమిటి? అది కేవలం ఒక మతమా, లేక జీవితం మొత్తం వ్యాపించిన ఒక సత్యమా? హిందుత్వం అంటే ఇది పుట్టుక నుంచి మరణం వరకు సత్యం బయటపడింది. ఆదిత్య పరాశ్రీ హిందూ సింహం సంచలన ప్రసంగం. హిందుత్వ రహస్యం బయటపడింది. ఎవరు ఇలా చెప్పలేదు. సనాతనం అంటే ఏమిటి? హిందుత్వంపై షాకింగ్ నిజాలు. ప్రపంచం మొత్తం ఎందుకు మాట్లాడుతుంది హిందుత్వం గురించి? హిందుత్వం అంటే జీవితం. మీరు ఇప్పటి వరకు తప్పుగా అర్థం చేసుకున్నారు. హిందుత్వ నిజ స్వరూపం ఇదే. వింటే మీకు తెలిసి వస్తుంది. ప్రపంచం ఎంత మారినా మన మూలాలు మారవు. పుట్టుక నుంచి మరణం వరకు మన జీవన విధానంలో ప్రతి అడుగులోనూ కనిపించేది ఒకటే, హిందుత్వం. హిందుత్వం అంటే ఒక పరిమితి కాదు, అది అనంతం. ఒక ప్రవహించే నది లాంటిది, ఎప్పటికీ ఆగదు. ఒక వికసించే పువ్వు లాంటిది, కాలానుగుణంగా మారుతుంటుంది. మన పండుగలు, మన ఆచారాలు, మన సంస్కారాలు ఇవన్నీ కలిపి ఒక జీవన శైలిని నిర్మిస్తాయి. అదే హిందుత్వం. పుట్టినప్పుడు జరిగే సంస్కారం నుంచి చివరికి మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత జరిగే ప్రక్రియల వరకు ప్రతి దిశలో కూడా హిందుత్వం మనతోనే ఉంటుంది. ఇది ఒక సిద్ధాంతం కాదు, ఒక ఎజెండా కాదు, ఇది ఒక మహాసముద్రం, లోతు కొలవలేనిది. హిందుత్వం అంటే సనాతనం. సనాతనం అంటే ఎప్పటికీ ఉండేది, మార్పులను స్వీకరించేది, కానీ తన మూలాన్ని ఎప్పటికీ కోల్పోనిది. ఎవరు హిందుత్వాన్ని ఒక మాటలో చెప్పలేరు, ఎందుకంటే అది ఒక భావన కాదు, అది ఒక అనుభవం. జీవితాన్ని ఎలా జీవించాలి, సమాజాన్ని ఎలా చూడాలి అనే దానికి సమాధానం చెప్పేదే హిందుత్వం. హిందుత్వం ఒక మార్గం కాదు, అది మన ప్రయాణం. కనుక ఆదిత్య పరాశ్రీ హిందుత్వంపై సంచలనంగా ఏం మాట్లాడారో మీరు వినండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వార్తా. నన్ను పిలిపించినందుకు నా తపస్సుగా మీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. రెండవది, ఈనాటి ఈ వేదిక ముఖ్య ఉద్దేశం హిందూ సమ్మేళనం. హిందూ అంటే ఏమిటి, హిందూ అంటే ఏమిటి, హిందూ అంటే ఏమిటి, హిందూ అంటే ఏమిటి? చాలామందికి ఉంది ప్రశ్న. మాలాంటి సాధువులకు కూడా ఉంది. వేదాంతాలను తిరగవేసిన వాళ్ళకు కూడా ఈ సందేహం ఉంది. వెనకటికి ఒక పెద్దలు ఓ మాట అనేవాళ్ళు, సంకల గొర్రెని పెట్టుకొని ఊరంతా ఎత్తుకలాడినారంట. హిందుత్వం అంటే ఎక్కడ లేదు, మనలోనే ఉంది. పొద్దు ఒడిచినప్పటి నుంచి పొద్దు ముక్కే వరకు మనం చేసే ప్రతి పని హిందుత్వమే. ప్రపంచమే హిందుత్వం. ఈనాడు అమెరికా క్రైస్తవ్యం, అరబ్ కంట్రీస్ మహమ్మదీయం అని అంటున్నాం, కానీ వాళ్ళు కూడా హిందువులే. హిందుత్వం అంటే ఏమిటంటే పటిష్టమైనటువంటి ధర్మ నియమమే హిందుత్వం. పటిష్టమైన, ఎప్పటికీ చెరిగిపోనిది, ఎప్పటికీ రూపుమాపలేనిది, అనాదిగా ఉంటున్నది, ఆద్యంతం వరకు ఉండేదే హిందుత్వం. దాన్ని ఎక్కడ మనం విభేదించి చూడగలం చెప్పండి? చివరికి చెప్పాల్సి వస్తే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా హిందుత్వమే. ఇంకా చివరిగా చెప్పాల్సి వస్తే జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనకు బొంద పెట్టేటప్పుడు ఆ బొంద సంస్కారం కూడా హిందుత్వమే. ఇంకా జర లోతుగా చెప్పాల్సి వస్తే ఆఖరికి బొంద పెట్టిన తర్వాత 16వ దిన సంస్కారం చేస్తారు చూడండి, అది కూడా హిందుత్వమే. ఇంకా లోతుగా చెప్పాల్సి వస్తే సంవత్సరీకం చేస్తారు చూడండి, అది కూడా హిందుత్వమే. హిందుత్వాన్ని విడదీసే శక్తి ఎవరికి లేదు. హిందుత్వాన్ని ఒక దాంట్లో దూర్చి చెప్పే శక్తి కూడా ఎవరికి లేదు. హిందుత్వం దీనికి పరిమితం అని చెప్పే హక్కు కూడా ఎవరికి లేదు. హిందుత్వం అంటే ఇదే అని డిక్లేర్ చేసేటటువంటి యోగ్యత, అర్హత కూడా ఎవరికి లేదు. దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలంటే హిందుత్వం ఆది అనంతం సనాతనం. అవునా? అవునా కాదా? ఇప్పుడు మీరు చెప్పాలి, మీ పిల్లలకు చెప్పాలి, మీ మన్మగులకు చెప్పాలి. కేణో హిందుత్వ. హిందుత్వం అంటే ఏమిటి? భూమి హిందుత్వం, సూర్యుడి హిందుత్వం, ప్రవహించే నది హిందుత్వం, వికసించే పువ్వు హిందుత్వం, ఆ పువ్వు పిందెగా మారితే హిందుత్వం, అది కాయగా మారితే హిందుత్వం, అది పండుగ మారితే హిందుత్వం, ఆ పండుగను మనం తింటే కూడా హిందుత్వం అని చెప్పాలి. దీన్ని కొంచెం వ్యక్తీకరించి చెప్పాల్సి వస్తే హిందుత్వం విశ్వ విజ్ఞానమైనటువంటి పరివర్తనం. ఈ పండును మనం తినాలి, ఈ పండు తింటే మన శరీరానికి పడుతుంది, మన శరీరానికి ఏ విధమైన నష్టం జరగదు అని తెలిపినటువంటి మొట్టమొదటి విజ్ఞాన దార్శనికుడు ఎవరయ్యా అంటే హిందువే. కాబట్టి మనదైన గొప్పతనం, మనదైనటువంటి గుర్తు ప్రపంచమంతా ఉన్నది. అందుకే
ఎక్కడ తవ్వితే అక్కడ మన శివలింగాలు, మన విగ్రహాలే వస్తున్నాయి, వేరేం రావట్లే. కాలంతో పాటు కొంతమంది డ్రెస్ కోడ్ మార్చుకున్నారు, పూజా పద్ధతి మార్చుకున్నారు, జీవన విధానం మార్చుకున్నారు తప్ప కొన్ని ఆనవాళ్ళు మాత్రం మిగిలించుకున్నారు. అవి చెప్తే ఫీల్ అయిపోతారు ఇప్పుడు చాలామంది. అయితే ఇంతకుముందు పెద్దలు చెప్పారు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అది ఒక ఎజెండా మీద పనిచేసేది కాదు, ఒకరి కోసం పనిచేసేది కాదు, ఒకే విధమైన ప్రాతిపదికకు అంకితమైనటువంటిది కాదు. అనంతమైన మహాసాగరమే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్. ఆ మహాసాగరం యొక్క లోతును కొలవాలని పోయినవాడు మూర్ఖుడు. అంటే అర్థం ఏంటి? వీళ్ళు మతతత్వాన్ని ఉసిగొల్పేవాళ్ళు, రెచ్చగొడతారు, అమాయక హిందువులను రెచ్చగొడతారు అని సముద్రం యొక్క లోతును వెతికినట్ల దాంట్లో లోపాలు వెతుకుతారు. కానీ ఒక విషయం చెప్తాను, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని, దుర్గా వాహిని, ధర్మజాగరణ సంస్థ, వనవాసి కళ్యాణ పరిషత్, నాలాంటి సాధువులు, నాలాంటి సంతులు, యతులు, యోగులు, సిద్ధపురుషులు, స్వామీజీలందరూ ప్రయత్నించేది ఏమిటి, దేనికోసమో తెలుసా? గాజులు లేని కాపురాలు తయారైతే గన్నేమో అని భయపడుతున్నాం అంతే. గాజులు లేని సంసారాలు వస్తాయి గన్నేమో భవిష్యత్తులని భయపడుతున్నాం. బొట్టు లేని సంసారాలు వస్తాయి గన్నేమో అని భయపడుతున్నాం. సికెల పూలు లేని సంసారాలు తయారైతే గన్నేమని భయపడుతున్నాం. నడుముకు మొల్తాడు కట్టే మొగోడు కనబడడేమని భయపడుతున్నాం. తల్లి చెల్లి అని భేదం తెలియకుండా పశువులాగా తయారయ్యేటటువంటి మనుషులు వస్తారేమో అని భయపడుతున్నాం. అదే మా ఎజెండా, అదే మా యొక్క లక్ష్యం. అది మినహా వేరొకటి లేదు. చూడండి, మాలాంటి వాళ్ళు కృషి చేయకనే కొన్ని దేశాలు బొట్టు లేని రండముండల్లాగా తయారైపోయినాయి, గాజులు లేని కాపురాలు తయారైపోయినాయి, పువ్వులు లేని కాపురాలు తయారైపోయినాయి. సంసార ధర్మానికి కనీసం మచ్చుకనే లేని దేశాలు అన్నీ తయారైపోయినాయి. ఆ దేశాల్లాగా ఈ భరతమాత తయారవుతుందేమో అని ఒక భయం, ఆ భయంకి పాటుపడి కట్టు బానిసలమై పనిచేస్తున్నామే తప్ప ఎవరినో ఉద్దేశించి, ఎవరినో బుజ్జగించి, ఎవరినో లాలించి, ఎవరినో ప్రేరేపించి మాట్లాడేటటువంటి దౌర్భాగ్యం మాకు లేదు. అటువంటి పరిస్థితి కూడా మాకు రాదు. కేవలం ఏమిటంటే, ఉదాహరణకు చెప్తాను, నా ఇంటి ముందర ఒక అందమైన చెట్టును నేను పెంచాను. ఋతుధర్మాన్ని అనుసరించి చక్కగా పూలు పూస్తుంది, చెట్టు నిండా అందమైన పువ్వులు, అందానికి తక్కువ లేదు, సుగంధానికి తక్కువ లేదు. అంతటి చెట్టుని నేను పెంచిన తర్వాత చెట్టుకి ఎక్కడదో తెగులు తగులుతుంది. ఆ తెగులు తగిలి పువ్వులు పూయకున్నా, ఆకులు లేకున్నా చివరికి ఆ చెట్టు ఎండిపోయి మోడువారిపోతుందేమో అనే భయం చేత నా చెట్టుని నేను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానే తప్ప అది నేను కావచ్చు, వేరే స్వామీజీలు కావచ్చు, ఈనాడు ఈ భగవావర్ణం వేసుకున్నటువంటి ప్రతి ధర్మవీరుడు, ప్రతి మహిళ, ప్రతి వీరుడు, మా పోరాటం అంతా అదే, మా ఆరాటం అంతా అదే. ఏమిటో తెలుసా? అఖండ సౌభాగవతి తత్వం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు అంటారు మా రాజ్యం రావాలి, మేమే రావాలి, మాదే కావాలని. వాళ్ళది వస్తే ఏమవుతుంది? గదే అవుతుంది. ఏమవుతుంది? పాకిస్తాన్లో అయింది అవుతుంది, సిరియాలో అయింది అవుతుంది, ఇరాన్లో అయింది అవుతుంది, వేరే దేశాల్లో అయింది అవుతుంది. గీడికే షెడ్యూలు, గీడికే. ఆ దౌర్భాగ్యం మాకొద్దు. ఒక్కసారి మా భరతమాతను చూడండి. మా భరతమాత ఎలా ఉందో నా ఇంటి ఇల్లాలు, నా తల్లి, నా చెల్లి అలాగే ఉండాలని మాకు యొక్క పోరాటం. ఓలేమంటారు? ఇది మాకు నచ్చదప్ప, మాది రావాలంటారు. ఇంకా మేము ఎట్లుకుండాలి చెప్పండి? ఓలు వాళ్ళలా ఉండమంటే మాకు అభ్యంతరం లేదు, మీరు మీలా ఉంటే మాకు అభ్యంతరం లేదు. మమ్మల్ని మార్చే హక్కు నీకెవడిచ్చాడు? మా జీవన విధానాన్ని కాలరాసే హక్కు నీకెవడిచ్చాడు? నీ దేవుడు చెప్పిందా? నీ మతం చెప్పిందా? నీ గ్రంథం చెప్పిందా? అయితే నీ దేవుడే గనక చెప్పితే, నీ మతమే గనక చెప్పితే, నీ గ్రంథమే గనక చెప్పితే మేం మాత్రం ఊరుకోము. ఎందుకంటే మా దేవుడు కొన్ని చట్టాలు చెప్పాడు, మా గ్రంథాలు కొన్ని 100 రూల్స్ చెప్పాయి. 16 ధర్మశాస్త్రాలు ఉన్నాయి సువాసిని జీవన విధానం మీద. నీది ఒకటే ఉండొచ్చు. ఒక ఆడపిల్ల పెట్టే పువ్వులు, మెట్టెలు, గాజులు, బొట్టు, చీర, రవిక, ప్రతి దాని గురించి
చేతికి పెట్టుకునే గోరింటాకు నుంచి కాళ్ళకి పెట్టుకునే పసుపు పారాని వరకు చెప్పడానికి 16 సువాసిని ధర్మశాస్త్రాలు ఉన్నాయి. మరి మేమేం చేయాలా? అదే మా యొక్క పోరాటం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇన్ని సంవత్సరాలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నది అందుకోసమే. అంతే తప్ప ఆర్ఎస్ఎస్ అనేది ఒక పార్టీ కాదు, ఒక మతం కాదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ దేశం యొక్క శాంతి భద్రతలను గౌరవిస్తూ, ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, ఈ దేశానికి తలమానికమైనటువంటి ధర్మశాస్త్రాలను, పురాణాలను, వేదాలను, సాధువులను, సంతులను, మఠాలను, పీఠాలను, అన్ని పరంపరలను గౌరవిస్తూ నడుస్తున్నది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. అటువంటి నిస్వార్థపూరితమైనటువంటి సంఘం మీద కూడా కొంతమందికి దురభిప్రాయం ఉన్నది. ఎవరికి? మన వాళ్ళకే. బొట్టు పెట్టే హిందువుకే అనుమానాలు ఉన్నాయి. బొట్టు పెట్టడంలో పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేయండి. ఇంకొక ముఖ్య విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మన హిందూ సమాజంలో కూడా కలికుండ లేని కాపురాలు జమైపోయినాయి, కూరడుకుండ లేని కొంపలు జమైపోయినాయి. ఎవరు చెప్పలే? ఎవరు చెప్పలే? ఎవరు చెప్పాలి చెప్పండి? అది మా బాధ. లేకపోతే ముక్కు మూసుకొని తపస్సు చేసుకునికే హిమాలయ పర్వతాలు గొడ్డు పోయలేవు. ఒక బ్రేక్ వస్తుంది చూడండి టీవీలో, రా 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 నా పక్కన కూర్చోన్నట్ల హిమాలయ పర్వతాలు మాలాంటి సన్యాసులను ఎప్పుడూ స్వాగతిస్తూ ఉంటుంది. అయినా వీధిలకెక్కి, ఇటువంటి వేదికల మీదకి ఎక్కి సన్యాస పరంపర నియమాలని పక్కకు పెట్టి మాట్లాడుతున్నామంటే మా పెళ్ళం పిల్లల కోసం మాట్లాడుతున్నామా? నా ఇల్లు కోసం మాట్లాడుతున్నానా? నా ఆస్తుల కోసం మాట్లాడుతున్నానా? నా బ్యాంక్ బ్యాలెన్స్ కోసం మాట్లాడుతున్నానా? లేదు. ఇంతకుముందు వచ్చేటప్పుడు మా ఎస్ఐ గారు ఒక మాట అన్నారు, గురూజీ ప్లీజ్ కొంచెం అమ్మ తోడు నేను ఎక్కడ కూడా వైలెంట్ మాట్లాడను, ఎక్కడ కూడా. బహుశా వారికి ఒకవేళ అంటే వారికి అట్లా అర్థమైందేమో. వాస్తవంగా అంటే నేను ఎక్కడ కూడా ఏ మతాన్ని కించపరిచి మాట్లాడను. ఎందుకు మాట్లాడానంటే మాకు 33 కోట్ల దేవతలు ఉండరు, వాళ్ళను కూడా ఒక దేవునిగా 33తో పాటు 34 సంఖ్యలో చేర్చుకుంటాం. మాకు లెక్కకు లెక్కకే అంతు చిక్కనటువంటి దేవాలయాలు ఉన్నాయి, మఠాలు, పీఠాలు ఉన్నాయి. వాళ్ళది కూడా మా దాంట్లో ఒకరిగా చేర్చుకుంటాం. మాకేం అభ్యంతరం లేదు. ఎక్కడ మేము అభ్యంతరం పడము, మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే 100 మందిలో బతికిన వాడు 101తో బ్రతకడానికి పెద్ద ఇబ్బంది పడడు కదా. ఇప్పుడే కాదు 1500 సంవత్సరాల నుంచి ఈ భరతమాత ఇచ్చినటువంటి చనువు, నా జాతి వాళ్ళకి ఇచ్చినటువంటి అలుసు. ఆనాడే ఈ మాటలు అంటే ఆనాడే తిరగబడి ఉంటే ఇప్పుడు ఎవరు ఉండేవాళ్ళు కాదేమో. ఎందుకంటే పాకిస్తాన్లో అదే చేశారు, ఇప్పుడు అక్కడ మా వాళ్ళు లేరు. బంగ్లాదేశ్లో అదే చేశారు, మా వాళ్ళు లేరు. ఉన్నారు, తగ్గిపోయారు. కానీ మేము ఆ పాపం పని చేయలే. ఆ పాపిష్టంలో మేము కాదు, మా రక్తంలా గుణం లేదు. అందుకే మీరు పెరిగిపోతున్నారు. అందుకే మీది పెరుగుతుంది, మాది తరుగుతుంది. అర్థమేంటో తెలుసా? మాకు అన్నం పెట్టడం తెలుసు, ఆదరించడం తెలుసు తప్ప నోట్లో పెట్టుకునే కూట్లో మన్ను పోసే గుణం మాది కాదు. అది మా జాతి నేర్పలేదు. ఇప్పటికి చెప్తున్నాం, ఈ వేదిక మూలకంగా, ఈ పాలమూరు వేదిక మూలకంగా చెప్తున్నాం. చూడప్ప, మీ దేవుళ్ళని మీరు పూజించుకొని గౌరవించుకొని ఏమైనా చేసుకోరు, మాకేం అభ్యంతరం లేదు. మేము అనగా నా సనాతన ధర్మం ఈ ప్రపంచమూలలో ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు అందరి తరపున నేనే మాట్లాడతా, నేనే స్టేట్మెంట్ ఇస్తా. మీ వరకు మీరుంటే మాకే అభ్యంతరం లేదు. మా జోలికి వస్తే మాత్రం ఊరుకోం.